వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం నగరంలోని ఈద్గా మసీదులో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మూలగుండ్ల శంకర్ నారాయణ, నగర మేయర్ ముహమ్మద్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ ఖర్ రిజ్వాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లా బేగ్తో కలిసి ముస్లిం మైనారిటీలకు రంజాన్ పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో వాళ్ళు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలకు అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని తెలియజేస్తూ వారు మరోసారి ఫ్యాన్ గుర్తు కోటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారిని ఆలింగనం చేసుకుని తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఇది గొప్ప పండుగ ముస్లింలందరికీ కూడా. ఇది కేవలం 30 రోజులు ఉపవాసం ఉండేదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి, ఆకలి బాధ యొక్క తెలియాలని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరు కూడా దాతృత్వం కూడా అలవర్చుకోవాలని, దాతృత్వం కూడా పెంపొంచుకోవాలని చెప్పేసి ఎంతో దీక్షతో కూడా 30 రోజులకు కూడా ఉపవాసం చేసి ఈరోజు రంజాన్ పండుగ ఎంతో గొప్పగా ఘనంగా కూడా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. అలాగే ప్రపంచ శాంతికి కూడా ఈ పండుగ అనేది కూడా దోహదపడాలని చెప్పేసి మనసారా కూడా ఆకాంక్షిస్తూ మరొక మారు కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దాదాపు ఒక నెల పాటు ఉపవాసాలుంటూ ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా భావిస్తూ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమణి కూడా నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి ఈరోజు ఉపవాస దీక్షలో విరమిస్తూ మరి ఒక గొప్ప సంకేతాన్ని మానవాళికి పంపిస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలా, మానవులందరూ క్షేమంగా ఉండాలా అని ఆ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఈ రంజాన్ సందర్భంగా అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి వారందరికీ కూడా ఆయా కుటుంబాలందరికీ కూడా ముస్లిం సోదర సోదరిమణుల కుటుంబాలందరికీ కూడా ఆ అల్లాహ్ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, మరి ఈ సమాజం మానవాళి బాగుండడానికి ముస్లిం సోదరులందరూ కూడా మరి అల్లాహ్ను ప్రార్థించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరి మనందరికీ కూడా ఈద్ ఉల్ ఫిత్ర్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే అల్లా దైవంతో ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు ఉంటూ తరావీ నమాజ్ చదువుకుంటూ జకాత్ ఇస్తూ ప్రతి ఒక్క పేదవాడిని ఆకలి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ రంజాన్ మాసం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈ నెలలో మనం అందరూ కూడా పేషెన్స్తో ఉన్నామో అదే రాబోయే 11 నెలలు కూడా అందరూ కూడా ఇదే పేషెన్స్తో, ఇదే దైవంతో, ఇదే భక్తితో ఉండాలని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మరోసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఖచ్చితంగా మీరు అందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేసుకుంటూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ శాంతియుతంగా కూడా ఎక్కడ పక్క రాష్ట్రాల్లోకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. మన హిందూ ముస్లిం చూసుకుంటే కూడా మన స్టేట్లో ఏ విధంగా పీస్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లింస్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా మీ అందరూ ఒకసారి గమనించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి, అదే శంకర్ నారాయణ ఎంపీ గారు మీ అందరూ మద్దతు తెలిపాలని తెలియజేస్తున్నాను.